హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూపించాను కదండీ! మన ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌నయితే చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలయితే జరుగుతున్నాయండి. స్వామివారికి యాన్యువల్ డే అని జరుపుతారు ప్రతి సంవత్సరం కూడాను. ఇక ఆ ఉత్సవాలయితే జరుగుతున్నాయండి. అక్కడికైతే వెళ్ళి మీకు ఆ స్వామివారి దర్శనాన్ని అన్నింటిని కూడా చక్కగా చూపిస్తాను. ఇక అలాగే మనం ఏ స్వామివారి గుడికెళ్ళినా కూడా, ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనం ఏంటంటే ఇంటి దగ్గర ముందు మన నిత్య దైవం ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో పెట్టుకునే ఆ నిత్య దీపం అనేది పెట్టుకొని స్వామివారికి కాసింత నైవేద్యాన్ని పెట్టి మనం ఇంట్లోనే ముందు దైవానికి నమస్కారం చేసుకున్న తర్వాత మనం టెంపుల్కైనా ఎక్కడికైనా వెళ్ళాలండి అని అంటారు పెద్దవాళ్ళు. అలాగే నేనైతే చేస్తానండి. గుడికి వెళ్ళాలంటే ముందు ఇంట్లోనే అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇక దేవుడి దగ్గర దీపం అది పెట్టి వెళ్తానండి. ఇక సాయంత్రం పూట ముగ్గు అయితే వేసేసుకుంటాను కదా, ఎప్పటిలాగే కల్లాపు వేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. లక్ష్మీ ముగ్గులో ఇది ఒక రకం ముగ్గు అండి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చాలా రకాలుగా పెడతారండి మా భీమవరం సైడు. చాలా చాలా బాగుంటాయి. లక్ష్మీ ముగ్గు అనేది పెట్టుకొని కాస్త సాయంత్రం పూట కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు చక్కగా పువ్వు పెట్టి ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి ఇంకా వెళ్దాం అనేసి చెప్పేసి ఇంకా గబగబా పని అయితే చేసుకుంటున్నానండి. ఈ సన్న గీతతోటి ముగ్గు అయితే డైలీ పెట్టుకుంటాం అనుకోండి ఒక గీతతోటి. కానీ పండగలప్పుడు మాత్రం చక్కగా పచ్చడి కల్లాపు వేసుకొని ముగ్గు గొట్టంతో ముగ్గు పెట్టుకోవాలి నాకు ఎప్పటి నుంచో ఆశ అండి. కానీ అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నారండి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేనైనా గుర్తుగా తెచ్చుకోవాలి. పండగలప్పుడు ముగ్గు గొట్టంతో పెట్టుకుంటే ఆ పండగ కళే వేరుంటుందండి. ఏదైనా మన ఇంటి వాతావరణమే కదండి సగం మనకి కళను తీసుకొచ్చేది. పొద్దున్న మనం వెలుగొచ్చిన తర్వాత కన్నా సాయంత్రం పూట సంధ్యాదీపం అనేది కంపల్సరీ పెట్టుకోండి. చాలా చాలా మంచిది. లక్ష్మీదేవి సాయంత్రం పూట గల్లు గల్లుమని తిరుగుతూ మన ఇంటికి వస్తుందంటండి. ఆ టైంలో చీకటిగా ఉంచొద్దు ఇల్లునైతే. తర్వాత లైట్ వేసుకొని చక్కగా కాసింత ఆ నూనె దీపాన్ని పెట్టి లైట్ ఆఫ్ చేయండి. ఆ కళే వేరండి. ఆ నిండుదనమే వేరు. చీకట్లో ఉన్న దీపానికి విలువ వెలుతురు కూడా ఎక్కువ అండి. అలాగే ఇదిగోండి మన గుడికైతే వచ్చేసాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ 6 సంవత్సరాలు వెళ్ళి 7వ సంవత్సరం వస్తుందండి ఈ టెంపుల్ కట్టి. ఇది టీటీడీ వాళ్ళ దేవస్థానం అండి. సేమ్ తిరుపతి దేవస్థానంలో ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే ప్రతి నిత్య పూజ ప్రతి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయనకి జరిగే సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ తూచా తప్పకుండా అలా పాటిస్తారండి ఇక్కడ కూడాను. సేమ్ అందుకే మాకు అనిపిస్తూ ఉంటుందండి, ఎప్పటి నుంచో పెద్ద తిరుపతి వెళ్ళాలనే ఆ కోరిక ఈ స్వామి దగ్గరికి మాకు ఈ 6 సంవత్సరాల నుంచి కూడా స్వామి దగ్గరికి వచ్చిన కాడి నుంచి కొంచెం ఆ కోరిక తగ్గిందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మాకు అచ్చం అలాగే అనిపిస్తుందండి. ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. అన్నయ్య వదిన పిల్లలు అందరం కూడా వచ్చామండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి ఏంటంటే కంపల్సరీ ప్రతి 2వ శనివారం తిరుపతి లడ్డు అనేది తిరుపతి దేవస్థానం నుంచే వస్తుందండి ఇక్కడికి. ఇక ఆ రోజు 2వ శనివారం కంపల్సరీ ఆ లడ్డూని మనం తిరుపతి వెళ్ళక్కర లేకుండా ఇక్కడే చక్కగా స్వామివారి ప్రసాదం తీసుకోవచ్చండి. అలాగే ప్రతిరోజు కూడాను మార్నింగే 8 గంటల లోపలైతే మనకి ప్రసాదం కూడా స్వామివారిది నైవేద్యంగా టిఫిన్ కింద పెడతారండి. లోపల గర్భగుడి చుట్టూ కూడా మనకి మాడవీధులని ఉంటాయండి. ఈ మాడవీధుల చుట్టూ కూడాను స్వామివారు ఊరేగింపుగా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రథం మీద అలంకరణ చేసుకొని స్వామి చక్కగా ఒక్కొక్కలాగా సేవ చేయించుకుంటానికి చక్కగా వస్తారండి. అలాగే ఇక్కడ ఆ స్వామికి వస్తూ ఉన్న మాడవీధుల్లో వస్తున్న స్వామివారికి స్వాగతం చెప్తూ ఆ సేవను ఎంతో కృతజ్ఞతగా వాళ్ళకు వచ్చిన కళల రూపంలో ఇలాగ భరతనాట్యం, కూచిపూడి, తర్వాత కోలాటమని ఇలా చాలా చాలా రకాలండి. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా రకాలుగా వాళ్ళు గీతాపారాయణం చేసేవాళ్ళు కూడా గీతాపారాయణం చేస్తారు. తర్వాత అనమాచార్య కీర్తనలు కూడా చక్కగా పాడుతారండి ఇక్కడ మైక్లో. ఇక అలాగే మృదంగ వాద్యాలండి, సన్నాయి వాయిద్యాలతోటి చక్కగా స్వామివారికి స్వాగతం చెప్తూ ఎవరికి వచ్చిన కళని వాళ్ళు ప్రదర్శిస్తూ స్వామి ముందు చక్కగా సేవ చేసుకుంటారండి. ఆ మాడవీధుల్లో ఊరేగిస్తుంటే ఒక పక్క నుంచి వెళ్తూ ఉంటాయండి. అలాగే ఆ రథం మోసే వాళ్ళకైతే నిజంగా పాదాభివందనం చేయాలండి. ఎంత బరువు ఉంటుందో కదా అసలు ఆ రథం మీద స్వామివారి అలంకరణ కానీ, మళ్ళీ అక్కడ పురోహితులు కూడా ఒక 2-3 కూర్చుంటారు. ఇక వాళ్ళందరినీ కూడా చక్కగా మోస్తూ అసలు ఎంత అలసట అనేది రాదండి వాళ్ళకి. నిజంగా వాళ్ళని కూడా చూస్తుంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో అనిపిస్తుందండి నాకైతేని అలాంటి సేవ చేసుకోవడం. ఈ మాడవీధుల్లో స్వామి ఇలా ఊరేగుతుంటే నాకైతే మా ఊర్లోని స్వామి గుర్తొచ్చారండి. ఇక రామాలయంలో ఉన్న ఆ రాముడు గాని, శివాలయంలో ఉన్న ఆ శివుడు గాని చక్కగా విశిష్టతైన రోజుల్లో, ప్రత్యేకమైన రోజుల్లో
ఊరేగింపుగా గ్రామ సేవకు వస్తూ ఉంటారండి. ఆ గ్రామ సేవకు వచ్చినప్పుడు మనం మన గడప ముందు నుంచున్నప్పుడు స్వామి మా క్షేమ సమాచారాలు చూడటానికి వచ్చావా స్వామి అని చెప్పేసి కృతజ్ఞతా భావంతోటి మనం స్వామికి ఏమైనా పండు ఫలము నైవేద్యంగా ఇచ్చి చక్కగా హారతినిచ్చి స్వామి సేవ చేసుకుంటాం కదండి. అలాగే ఇక్కడ మాడవీధుల్లో కూడాను ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి తోచిన నైవేద్యాన్ని చక్కగా తీసుకొచ్చి ఆ మట్టి దీపంలో కర్పూరాన్ని పెట్టి ఇస్తారండి. ఈ పురోహితులు వాళ్ళు చక్కగా తీసుకుని ఆ హారతిని స్వామికి సమర్పించి ఆ నైవేద్యాన్ని కూడా చూపించి మళ్ళీ అది తిరిగి వాళ్ళకి ఇస్తారండి. ఇంకా వాళ్ళని ఈ రథం కింద మీదుగా ఇలా కింద నుంచి వెళ్ళనిస్తారండి. వెళ్ళనిచ్చిన తర్వాత ఇక ఆ కాగడ కూడా వెలుగుతూనే ఉంటుందండి. కొన్ని గంటల సేపు ఇలా నైవేద్యాలు ఇస్తూనే ఉంటారు, హారతిని ఇస్తూనే ఉంటారు. తర్వాత ఆ ప్రసాదాన్ని మళ్ళీ అక్కడ వాళ్ళకి పంచుతూ ఉంటారు. తర్వాత అక్కడ ఉన్న ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన కీర్తనలు కానీ భజనలు కానీ కోలాటాన్ని కానీ భరతనాట్యాన్ని కానీ అన్నిటిని కూడా అలా చేసుకుంటూనే ఉంటారండి. కొన్ని గంటల సేపు అలుపు సలుపు లేకుండా చక్కగా చేస్తూనే ఉంటారండి. ఇక మేమైతే లోపల స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. లోపల కూడా ఎంత అలంకరణనండి. స్వామివారికి అలంకార ప్రియుడు కదా, ప్రతిరోజు కూడా ఎన్నో పూలతోటి రకరకాల పువ్వులతోటి అలంకరణ చేస్తూ ఉంటారు. ఇక అలాగే స్వామి రూపాలు కూడా ఎన్ని రూపాలండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అలా చక్కగా ఆ శేషుడి మీద అలా పవలిస్తుంటుంటే శ్రీదేవి భూదేవి అలా సేవ చేసుకుంటుంటే నిజంగా చూస్తానికి కూడా 2 కళ్ళు సరిపోవండి. అంత అందంగా అనిపిస్తుందండి. ఆ స్వామి అలా చక్కగా ఆ నీలపు రంగులో ఉండడం చూసి ఎంత కన్నుల పండగగా అనిపిస్తుందనండి. అలాగే స్వామివారికి ప్రతిరోజు కూడా ఎన్ని రోజులు ఈ ఉత్సవాలు జరుగుతున్నా కూడా ప్రతిరోజు కూడా పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చక్కగా పెడతారండి. వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఎంతమంది వస్తే అంతమందికి కూడా కడుపు నిండా పెట్టి పంపిస్తారండి. స్వామివారి ప్రసాదాన్ని అందుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో లైన్లో కట్టుకొని వస్తారండి. ఇలా చంద్రవాహనం మీద ఊరేగుతున్న స్వామిని మీకైతే చూపించి నేనైతే చాలా చాలా సంతోషించానండి. ఇక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మాడవీధుల్లో మనం టీటీడీ ఛానల్లో వాటిల్లో చూస్తూ ఉంటాం కదండి స్వామిని. అలాగే మేమైతే దగ్గరుండి కన్నుల పండగగా స్వామిని ఇలా దర్శించుకున్నామే, అక్కడికి వెళ్ళినట్టే ఉంది అని చెప్పేసి మాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. నిజంగా ఆ పురోహితులు చదివే వేద మంత్రాలు కానీ ఇక్కడ వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చూస్తుంటే అసలు నిజంగా తిరుపతి దేవస్థానంకి వెళ్ళి అక్కడ చూసినట్టే అనిపించిందండి. సేవ చేసేవాళ్ళు సేవ చేస్తూనే ఉంటారండి, ఆడవాళ్ళ కానించి మగవాళ్ళ వరకును కూడాను. ఇలాంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించినందుకు స్వామిని ఇలా దర్శించుకుని చక్కగా మీకు చూపించి స్వామి గురించి 4 మాటలు చెప్పే ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించినందుకు మనందరినీ కూడా స్వామి చల్లగా కాపాడాలని కోరుకుంటూ చివరగా ఒక్క మాట అండి, ఇది మాత్రం మీరు వేరేగా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ కూడానండి మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు, మన సంసారం, బాధ్యతలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటామండి. ఎవరికి వీలున్నట్టుగా వాళ్ళు చేసుకుంటూనే పోతాము. ఇవన్నీ ఒక ఎత్తండి. అందులో ఇంకొక పక్క తూకంలో వేస్తే ఒక పక్కని ఈ సంసారంలో ఉన్నందుకు మనకి అవన్నీ కూడా బాధ్యతలండి. అవన్నీ కూడా బాధ్యతలు, స్వామి ఇచ్చిన బాధ్యతలు అవి. మనం మనిషి జన్మ ఎత్తినందుకు మన మీద ఇంకొకరు ఆధారపడినందుకు మనం ఇంకొకరి మీద ఆధారపడినందుకు ఆ కర్మలన్నీ చేస్తూ ఉండాలి. తర్వాత మనకి స్వామి భగవద్గీతను ప్రసాదించారండి. మన పాపపుణ్యాలను పోగొట్టడానికి చక్కగా మన మానవ జన్మను సార్థకత చేసుకోవడానికి భగవద్గీతను ప్రసాదించారు. రోజుకొక పేజీని భగవద్గీతను చదవడం కానీ వినడం కానీ ఆ తాత్పర్యాన్ని అర్థం చేసుకోవడం కానీ మన నిత్య జీవితంలో అలవాటు చేసుకుంటే గనక మన మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుందండి. మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాతో మనకి ఈ మానవ జన్మ వస్తుందండి. అలాంటి ఈ మానవ జన్మను వృధా చేసుకోకుండా చక్కగా కాపాడుకుందాము, స్వామి చెంతకు చేరుకుందాము. ఇక ఇదేనండి చక్కగా స్వామి ప్రసాదంతో చక్కగా అందరం తీసుకొని ఇంటికైతే వెళ్ళాము. ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.